అందరికీ నమస్కారం. మీడియా మొగుల్ రామోజీరావు గారు ఈరోజు తెల్లవారుజామున 4:50 మరణించడం జరిగింది. రామోజీరావు గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ అలుపెరగని యోధుడు, శ్రామికుడి గురించి తెలుసుకుందాం. రామోజీరావు గారు 1936 నవంబర్ 16వ తేదీన చెరుకూరి వెంకట సుబ్బారావు, వెంకట సుబ్బమ్మ దంపతులకు కృష్ణా డిస్టిక్లోని పెదపారుపూడి గ్రామంలో జన్మించారు. ఆయన జన్మించే 16 రోజుల ముందు వారి తాతగారైన రామయ్య గారు మరణించడం జరిగింది. ఆ తాతగారి పేరునే రామోజీరావు గారికి రామయ్య అని నామకరణం చేయగా 5 సంవత్సరాల వయసులో స్కూలుకు వెళ్ళినప్పుడు మాస్టర్ పేరు అడిగినప్పుడు రామోజీరావు అని చెప్పారట. ఎందుకు అలా చెప్పావని వాళ్ళ నాన్నగారు అడగ్గా, రామయ్య అంటే ముసలివారి పేరులాగా ఉంది, అందుకే నేను మార్చుకున్నానని బదులిచ్చారు. పెదపారుపూడి గ్రామంలోనే ప్రాథమిక విద్యాభ్యాసం అయిన తర్వాత గూడూరులోని మున్సిపల్ హైస్కూల్లో SSLC వరకు చదువుకున్నారు. 1951లో SSLC కంప్లీట్ అయిన తర్వాత గుడివాడలో ఇంటర్ BSc చదువును కంప్లీట్ చేశారు. ఇదే కాలేజీ తరువాత ANR కాలేజీగా మారింది. కాలేజ్లో చదువుకునే రోజుల్లోనే ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో కార్డు హోల్డర్గా చేరారు. 1957లో డిగ్రీ పూర్తి చేశారు. తరువాత ఉద్యోగం కోసం బెలాయివ్ ఇంటర్వ్యూకి వెళ్లారు. కానీ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేదు. అది రామోజీరావు గారిని ఎంతో బాధించింది. ఇదే తనలో నేనే వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి అన్న ఒక బీజాన్ని నాటింది. తరువాత 1960లో ఢిల్లీలో ఒక యాడ్ ఏజెన్సీలో చిత్రకారునిగా ఉద్యోగం వచ్చింది. ఇదే టైంలో బిజినెస్లో మెలకువలు, లాభ నష్టాలు అన్నీ గమనించేవారు. పనిచేసే టైంలో అమెరికాకు వెళ్ళే అవకాశం వచ్చినా దాన్ని వదులుకున్నారు. తరువాత 25 సంవత్సరాల వయసులో 1961 ఆగస్టు 19న యనమలూరికి చెందిన రమాదేవి గారిని వివాహం చేసుకున్నారు. విజయవాడ కన్యకా పరమేశ్వరి టెంపుల్లో వివాహం జరిగింది. మ్యారేజ్ అయిన తర్వాత ఢిల్లీలో తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండే కరోల్ బాగ్ ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకొని ఉన్నారు. సొంతగా ఏదైనా వ్యాపారం చేయాలి అనే ఉద్దేశంతో జాబుకు రాజీనామా చేసి హైదరాబాద్కు రావడం జరిగింది. అక్కడ హిమాయత్ నగర్లో 85 రూపాయలకు ఇల్లు అద్దెకు తీసుకొని ఉన్నారు. 1962 మే 21న పెద్ద కుమారుడు కిరణ్ గారు జన్మించారు. అదే సంవత్సరంలో అక్టోబర్లో కేవలం 2 ఉద్యోగులతోటి మార్గదర్శి చిట్ ఫండ్స్ని మొదలుపెట్టారు. చేసే ప్రతి పనిలో అంకిత భావం, క్రమశిక్షణ, నిబద్ధత, కొత్త మార్గాన్ని ఎంచుకుంటూ పనిచేశారు. చిట్ ఫండ్స్ అభివృద్ధి చెందుతున్న టైంలోనే 1965లో కిరణ్ యాడ్స్ అనే అడ్వర్టైజింగ్ ఏజెన్సీని ప్రారంభించారు. వీరికి 1966 డిసెంబర్ 23వ తేదీన సుమన్ గారు జన్మించారు. 1967 ఖమ్మంలో నలుగురితో కలిసి వసుంధర ఫెర్టిలైజర్స్ అనే ఎరువుల వ్యాపారాన్ని ప్రారంభించారు. కానీ 2 సంవత్సరాల్లోనే తీవ్ర నష్టాలను ఎదుర్కొంది. పెట్టుబడి డబ్బును నలుగురికి ఇచ్చేసి నష్టాన్ని తానే భరించి కంపెనీ మూసేశారు. తర్వాత నుండి పార్ట్నర్షిప్ బిజినెస్ చేయలేదు. కానీ రైతులకు ఏదో చెయ్యాలి అన్న ఆలోచనతో పుట్టినదే అన్నదాత. 1969 జనవరిలో అన్నదాత అనే మాసపత్రికను ప్రారంభించారు. మొదలు పెట్టినప్పుడు ధర కేవలం ₹1 మాత్రమే. మొదలు పెట్టిన కొద్ది రోజులకే ఈ పత్రిక అందరికీ చేరువైంది. 1970 నవంబర్ 26న వారి సతీమణి రమాదేవి గారు ఇమేజెస్ అనే అడ్వర్టైజింగ్ని ప్రారంభించారు. అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న వైజాగ్లో సరైన హోటల్ లేదని ఒక హోటల్ పెట్టాలనే డెసిషన్ తీసుకొని ఒక ప్లేస్ లీజుకు తీసుకొని డాల్ఫిన్ పేరుతోటి హోటల్ని స్టార్ట్ చేశారు. ఈ హోటల్ నిర్మిస్తున్నప్పుడు తరచుగా వైజాగ్ వచ్చేవారు. ఆ టైంలోనే వైజాగ్లో ఒక వార్తాపత్రిక ప్రచురణ పెట్టాలన్న ఆలోచన వచ్చింది. హోటల్ పనులు పక్కకు నెట్టి పత్రిక పనులు ప్రారంభించారు. అప్పట్లో అన్ని పత్రికలు ఆంధ్ర పేరుతోనే ఉండేవి. పేరు కొత్తగా ఉండాలని ఆలోచించి నార్త్లో ఉన్న ఆజ్ అనే పత్రిక ఆధారంగా తీసుకొని ఈనాడు అని నామకరణం చేశారు. ఈనాడు ఆఫీస్ కోసం సీతమ్మధార అనే ప్రాంతంలో నక్కవారిపాలెంలో ఒక రేకుల షెడ్డుని లీజుకు తీసుకొని ప్రింటింగ్ మిషన్ని నవహిందూ పత్రిక వారి దగ్గర నుంచి 1,05,000కు కొన్నారు. ఉద్యోగులందరినీ యువకులను ఎంపిక చేశారు. 13 మంది సబ్ ఎడిటర్ని ఎంపిక చేసి ఆంధ్రజ్యోతిలో పనిచేసిన AVK రావు గారిని సంపాదకత్వ నాయకుడిగా నియమించారు. మొదటి మీటింగ్ రేకుల షెడ్డు దగ్గర మర్రి చెట్టు కింద ప్రారంభించారు. ఎట్టి పరిస్థితుల్లో పత్రిక ఉదయం 5 గంటలకల్లా చేరాలని, పత్రికలో కార్టూన్ తప్పనిసరిగా ఉండాలని వాలి అనే కార్టూనిస్ట్ని తీసుకున్నారు. అంతా సిద్ధమైన తర్వాత 1974లో ఆగస్టు 10వ తేదీన శనివారం సాయంత్రం 4 గంటలకి అక్కడ పనిచేసే కార్మికుడితోటి స్విచ్ ఆన్ చేయించి 42 మంది ఉద్యోగులతోటి ఈనాడు పత్రికను ప్రారంభించారు. టిఫిన్ బాక్సుల్ని బహుమతులుగా ఇచ్చారు. ఆగస్టు 11వ తేదీ ఉదయం 5 గంటలకు 5,000 పత్రికలు వైజాగ్లో కేవలం 25 పైసలకే ప్రచురించారు.
ఇదే సమయంలో చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. కరెంటు కోత, ముద్రణకు అక్షరాలను చేతులతోటి అద్దడం, వాటన్నిటిని అధిగమించి 5 గంటలకు పత్రికను అందజేసేవారు. హైదరాబాద్‌లో సెకండ్ ఎడిషన్ ప్రారంభించారు. అక్కడ 5,000 నుంచి 13,000కు సర్క్యులేషన్ చేరింది. 1977 నాటికి 40,000కు చేరింది. కానీ తనే స్వయంగా ఎడిటర్ బాధ్యతలను తీసుకోవడం, పాత్రికేయులను సంపాదక బాధ్యతల్లో లేకపోవడంతోటి యజమానులే ఎడిటర్లుగా చేయడం విరుద్ధమని సిబ్బంది సమ్మెకు దిగారు. ఈ సమ్మె వల్ల పత్రిక 23 రోజులు మూతపడింది. సుప్రీంకోర్టు కూడా సమ్మె చట్టబద్ధమే అని తీర్పు ఇవ్వడంతోటి నష్టపరిహారంగా రామోజీరావు గారు ₹1,00,00,000 చెల్లించాల్సి వచ్చింది. మూడవ ఎడిషన్ 1978లో విజయవాడలో ప్రారంభించారు. ఇక్కడ 1,00,000 సర్క్యులేషన్స్‌కు వెళ్లి రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు సపోర్ట్ చేసి కాంగ్రెస్‌ను విమర్శిస్తూ టీడీపీ విజయంలో ప్రధాన పాత్ర పోషించింది. ఈనాడు గాడిలో పడ్డాక 1980లో డాల్ఫిన్ హోటల్‌ని పూర్తి చేసి ప్రారంభించారు. ఇక తరువాత సితార, చతుర, తెలుగు వెలుగు, బాలభారతం వంటి వారపత్రికలు మరియు మాసపత్రికలను ప్రారంభించారు. 1983లో ఉషాకిరణ్ మూవీస్ అనే సంస్థను ప్రారంభించి శ్రీవారికి ప్రేమలేఖ అనే మూవీని నిర్మించారు. అలా దాదాపుగా ఈ బ్యానర్‌పై 40 సినిమాలు నిర్మించారు. 1993 ఫిబ్రవరి 23న ప్రియా పచ్చళ్ళు ప్రారంభించి తర్వాత ప్రియా ఫుడ్స్‌ను కూడా ప్రారంభించారు. 1995లో టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టారు. 1995 ఆగస్టు 27న ఈటీవీని ప్రారంభించాడు. ప్రతిరోజు ఒక మూవీని వేసి తెలుగు ప్రజలను ఆకర్షించారు. తరువాత అన్ని భాషల్లో ఈటీవీని ప్రారంభించారు. కళాంజలి సాంప్రదాయ వస్త్రాలు, కిలోరమా ప్రింటర్స్ వంటి ఆర్థిక సంస్థలు ప్రారంభించారు. 1996లో 2,000 ఎకరాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం సిటీ రామోజీ ఫిలిం సిటీని స్థాపించారు. దీనికి రామోజీరావు గారికి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ దక్కింది. తరువాత ఈటీవీని అక్కడికే షిఫ్ట్ చేశారు. దానితో పాటుగా అక్కడే ఇల్లు కూడా కట్టుకున్నారు. సరైన ప్రణాళికలు, నిబద్ధత, విలువలు పాటించి ఈనాడుని, ఈటీవీని, మిగిలిన వాటిని నడిపారు. దానిని ఎవరూ కాదనలేరు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో మార్గదర్శి ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించింది అనే విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ టైంలోనే కొన్ని ధర్నాలు కూడా జరిగాయి. వాటన్నిటినీ సమర్థవంతంగా ఎదుర్కొని బయటపడ్డారు. ఈనాడు 46 సంవత్సరాలుగా నెంబర్ 1 పొజిషన్లో కొనసాగుతూనే ఉంది. 25 సంవత్సరాలుగా ఈటీవీ మిగిలిన వ్యాపారాలు కొనసాగుతున్నాయి. ప్రత్యక్షంగా 25,000 మందికి, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కలిగింది. సమర్థవంతమైన నాయకుడు తన ఉద్యోగులను కూడా సమర్థవంతంగా తీర్చిదిద్దుతాడు అని నిరూపించుకున్నారు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి వేలాది మందికి పని కల్పించి మీడియా మొగల్గా ఎదిగిన తీరు అందరికీ ఆదర్శం. అస్తమించిన అక్షరయోధుడికి అశ్రునివాళి తెలుపుకుంటూ థ్యాంక్ యూ.